సో రాగానే చెప్తున్నాను. ఆయుష్ అయితే ఇక్కడ చాలా రోజులు చేస్తుంది మీ డి గారు కాబట్టి ప్రతి మస్జిద్ దగ్గర 190 మస్జిద్ అనేది డస్ట్ ఉంది కాబట్టి డస్ట్ వస్తుంది. సో 190 మస్జిద్ ఉన్నాయి. 190 మస్జిద్లకు సంబంధించి మీరు ప్రేర్ చేసుకుంటున్నప్పుడు రంజాన్ స్టార్ట్ అయినప్పుడు ప్రతిసారి ఏం చేస్తామంటే అక్కడ శానిటేషన్ కానీ వాటర్ ప్రాబ్లం లేకుండా లైటింగ్ లేకుండా చూస్తూ ఉంటాం. సో ఇవే ప్రాబ్లమ్స్ ప్రతిసారి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ప్రతిసారి మేము చెప్తూ ఉంటాం, మేము చేస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా అదే విధంగా చేసే ప్రయత్నం. లైట్స్ కంపల్సరీ వేస్తారు. వాటర్ లైన్ ప్రతి దగ్గర ఉంది అనుకుంటున్నా, డ్రింకింగ్ వాటర్. అదేవిధంగా శానిటేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ శానిటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత గ్రావెల్ పోయడం, వీటన్నింటినీ కూడా కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు, నోట్ చేసుకొని వీటన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేద్దాం. రంజాన్ పండగ వచ్చే ఈద్ వచ్చే టైంకి వీళ్ళు ఈద్గా దగ్గర చేస్తూ ఉంటారు కాబట్టి వాటిని కూడా అటెన్షన్ ఇవ్వాలని మరొకసారి మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ నా ఎలక్షన్లో ఒక మీటింగ్ పెట్టాను. ఓన్లీ ఇమాంలను మోతంలోనే పెంచారు. మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి, మీరందరూ సపోర్ట్ చేయాలంటే మీరందరూ సపోర్ట్ చేశారు. నేను రాష్ట్రంలో ఎక్కడ ఏదైనా కూడా నన్ను మీరు గెలిపించారు, ముందు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ కూడా. సో ఆ టైంలో నన్ను ఒక్కటి అడిగాను, మత పెద్దలందరూ ఒక్కటి అడిగారు నన్ను, ఈ ప్రాంతంలో మంచి హాస్పిటల్ లేదమ్మా, ఒక మంచి హాస్పిటల్ కట్టించండి అని అడిగాను. సో 30 బెడ్డెడ్ హాస్పిటల్ శాంక్షన్ అయింది. 11 crores టెండర్ కూడా అయిపోయింది. వీళ్ళ తొందరగా హాస్పిటల్ కూడా స్టార్ట్ చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తాను. ఇంకొకటి అర్బన్ హెల్త్ సెంటర్ అని ఇంకొక హాస్పిటల్ కూడా శాంక్షన్ తీసుకున్నా. దానికి కూడా 1,45 లక్షలు అది కూడా శాంక్షన్ ఉంది, దాన్ని కూడా కట్టిస్తారు. ఈ ప్రాంతంలో కేసీఆర్ వచ్చిన తర్వాత మన జన్పల్లి మున్సిపాలిటీలో నేను ఎప్పుడు కలిసినా కూడా కేసీఆర్ నన్ను ఒకటే అడుగుతుంది, అమ్మ మీ జన్పల్లి ఎట్లా ఉంది, ఏమైనా మార్పు వచ్చిందా, రోడ్లు వేస్తున్నామా, డబ్బులు ఇంకేమైనా కావాలా, నీకు పని ఎక్కుతుందా అని అడిగేవాడు. అడుగుతున్న సందర్భంలో నేను అనుకుంటాను ఒక వాటర్ డ్రింకింగ్ వాటర్కి మిఠాపాని అంటారు మీరు, డ్రింకింగ్ వాటర్కి 130 crores ఒక జల్పల్లి మున్సిపాలిటీ స్పెండ్ చేశాను. 130 crores 13 crores స్పెండ్ చేశాను, ఖర్చు పెట్టాము. ఇక్కడ రిజర్వాయర్ కట్టుకున్నాం. మీరు అన్నట్టు ఆల్టర్నేటివ్ డేస్ వాటర్ ఇవ్వడానికి అనేది పెద్ద వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం. నేను అనుకుంటా మనం కట్టింది ఎక్బాల్ దగ్గర ఉంది పెద్ద ట్యాంక్, బోడిగుంట అంటాం అదని. ఆ బోడిగుంట దగ్గర రిజర్వాయర్ కూడా నింపుతాయి. మన జన్పల్లి మున్సిపాలిటీలో అందరికీ కూడా డే బై డే ఆల్టర్నేటివ్ డేస్ వాటర్ అనేది ప్రయత్నం చేస్తాం. కమిషనర్ గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు, 123 బోర్డులు ఉన్నాయట మన దగ్గర. 123 బోర్డులలో 90 బోర్డులు బాగా పనిచేస్తున్నాయి. మిగతా కూడా రిపేర్ చేసి కూడా మీకు అందించడానికి కమిషనర్ గారు వాటిని కూడా రిపేర్ చేయిస్తారని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే పెద్దలు అడిగారు, ఎన్నికల కన్నా ముందు మసీదులకి ఫ్రీ పవర్ ఇస్తామన్నారు. ఆ ఫ్రీ పవర్ కట్టాలంటే ఇబ్బంది అవుతుంది, మరి ఆ ఫ్రీ పవర్ ఇవ్వాలి, పవర్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలంటే మనకు కష్టమవుతుందమ్మా. మరొకసారి ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ పవర్ ఇస్తామని పవర్లోకి వచ్చారో ఆ ఫ్రీ పవర్ మీరు డిమాండ్ చేయండి అని అడిగారు. డెఫినెట్గా అసెంబ్లీలో మీరు చెప్పినట్టు ఫ్రీ పవర్ మసీదులకు మీరు అడిగిన ప్రకారం ఇవ్వాల్సిందని ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా డిమాండ్ చేద్దాం. రెండవది, ఇమాంలకు మోజంలకి అందరికీ రావట్లేదు, ఆ శాలరీ కూడా కొంతమందికే వస్తుందన్నారు. దాన్ని కూడా లిస్ట్ తీసుకొని కలెక్టర్ ద్వారా మళ్ళీ గవర్నమెంట్ పంపించి తప్పకుండా మీకు కూడా వచ్చే విధంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది గవర్నమెంట్ మీదని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ